ఆదివాసులు హక్కుల కోసం పోరాటం చేసిరు కనుక మన దాంట్లో కూడా మన చాలామంది గిరిజనుల కోసం పోరాటం చేసి అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. అమరవీరుల ఆశయాలను జోహార్ల అమర వీరులకి, జోహార్ల ఆదివాసుల అమర వీరులకి. కామ్రేడ్స్, ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు ఎస్ లింగన్న గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ప్రియమైన అల్లారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం అంటే ఆనాడు జల్ జంగిల్ హమారా హై అని చెప్పి నినాదంతో పోరాటాన్ని కొనసాగించిన కొమరం భీం లాంటి వాళ్ళు ఈ ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తులు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల హక్కుల దినం ఉండాలని చెప్పేసి నాడు జంగల్ జమీన్ కోసం మనం పోరాడితే ఇవాళ జంగల్ జమీన్ మనది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో కొనసాగుతుంది. ఇవాళ 1889లో వచ్చినటువంటి పేసా చట్టం కావచ్చు, 170 చట్టం కావచ్చు, లేకపోతే 5th షెడ్యూల్ కావచ్చు, ఈ చట్టాలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వం కాల రాస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో కొనసాగుతుంది. అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చారు. పేసా చట్టం, 170 చట్టం తర్వాత మళ్ళీ ఆదివాసుల హక్కుల కోసం ఉన్నటువంటి చట్టం అటవీ హక్కుల చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారు. అటవీ హక్కుల చట్టం ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఆదివాసీ గిరిజనుడికి 10 ఎకరాల వరకు పోడు భూమి పట్టా ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తుంది. ఆదివాసుల్లో అడవిలో ఉన్నటువంటి మొత్తం హక్కు కూడా ఆదివాసులకే ఉంటుందని చెప్పి చెప్తుంది. కానీ వాళ్ళ దేశంలో ఏం జరుగుతుంది, ఆదివాసుల హక్కులన్నింటినీ కూడా పక్కన పెట్టి 2022లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ హక్కుల చట్టాలన్నింటినీ కూడా కాల రాస్తూ అటవీ హక్కుల నియమాలు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఏం చెప్తుంది, నియమాల చట్టం ఆదివాసుల్లో ఉన్నటువంటి ఇంతకుముందు మన గ్రామ సభ పేసా చట్టం ద్వారా గ్రామ కమిటీ తీర్మానం ద్వారానే ఆ గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరగాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకోపోవడం కోసం ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ఇల్లందు లాంటి ప్రాంతంలో, బయ్యారం లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాలు కావచ్చు, లేక బొగ్గు కావచ్చు, డొలమేట్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఏదైనా కూడా తోలుకోపోవడం కోసం ఇవాళ ఏం చేస్తున్నారు, అటవీ హక్కుల నియమాలు అని చెప్పేసి తీసుకొచ్చి 2022 అని చెప్పి తీసుకొచ్చి దాంట్లో పేసా చట్టంతో సంబంధం లేదు, ఆదివాసీ హక్కులకు సంబంధించినటువంటి గ్రామ సభ తీర్మానం కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా కేంద్ర గవర్నమెంటే వాళ్ళకు హక్కులు ఇచ్చేటువంటి స్థితిని ఈరోజు మన దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇవాళ జరుగుతున్నటువంటిది, మనం అడవిని నరుకుతున్నాం అని చెప్పి మనల్ని చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మొన్న జరిగినటువంటి అటవీ హక్కుల చట్టాల నియమాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో ఆదివాసులను విపరీతంగా ఇవాళ నక్సలైట్లు అని చెప్పేసి పేరుతోటి చంపినటువంటి పరిస్థితి మనం చూసాం. అడవులన్నీ కర్రగుట్ట మొత్తం నక్సలైట్లే ఉన్నారని చెప్పేసి ఇవాళ ఆదివాసులను తీసుకుపోయి చంపి ఎన్కౌంటర్ వీళ్ళందరూ నక్సలైట్లు అని చెప్పి చంపినటువంటి స్థితి మనం చూసినాం. అది కాకుండా వాళ్ళు ఏం చేసారు, అక్కడ 1000 హెక్టార్లు అంటే 2500 ఎకరాల భూములో మొత్తం 10,000 చెట్లను నరికేసిరు ప్రభుత్వమే. ఎందుకు నరికారు, అక్కడ ఉన్నటువంటి బాక్సైడ్ తవ్వకాలు మొత్తం కూడా విదేశీ కంపెనీలకు ఇచ్చింది. ఆ కంపెనీ ఆడ తోడుకోవడం కోసం ఇవాళ యథేచ్ఛగా తోడుకుని పోతున్నది. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఇంతకుముందు సరైనటువంటి రోడ్లు లేనటువంటి రోడ్లలో ఇవాళ డబుల్ రోడ్లు వేసి మొత్తం కూడా ఖనిజ సంపద అంతా ఛత్తీస్గఢ్లో దోచుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు బయటికి వెళ్ళి ఇవాళ మనలాంటి ప్రాంతంలో వచ్చి ఉంటే వీళ్ళు ఛత్తీస్గఢ్ కొయ్యోలు వీళ్ళు ఆదివాసులు గోండోలు వీళ్ళని ఇక్కడ ఉండనివద్దని చెప్పేసి ఇవాళ మనలాంటి ఏటూరు నగర ప్రాంతమో లేకపోతే ఇవాళ చెర్ల లాంటి ప్రాంతంలో వస్తే కూడా మన తెలంగాణ ప్రభుత్వం వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఆదివాసులకు అడవిలో ఉండేటటువంటి స్థితి కూడా లేకుండా ఇవాళ వెళ్ళగొట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఇక్కడ మన ప్రక్కనే ఉన్నటువంటి దొరూరు తిమ్మాపురంలో అది టైగర్ జోన్ పేరుతోటి ఆదివాసీ ఇళ్లను కూడా మీరు ఖాళీ చేయాలి, ఇక్కడ ఇల్లు ఉండకూడదు అని చెప్పేసి ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ కరెంట్ లేకుండా చేసినటువంటి స్థితి కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. అందుకోసం ఇవాళ ఏ హక్కుల కోసమైతే ఆనాడు కొమరం భీం పోరాడినటువంటి హక్కులు ఏంటిది, ఆదివాసుల హక్కులు కావాలి, ఆదివాసుల సమస్యలు పరిష్కరించబడాలి, జల్ జంగిల్ హమారా హై, ఈ భూమి మాది, ఇక్కడ ఉన్నటువంటి
ఫలాలు మాయి, అడవిలో ఉన్నటువంటి చెట్లు మాయి, చెట్ల మీద ఉన్నటువంటి ఫలాలు మాయి, వీటి కోసం మేము పోరాటం కొనసాగిస్తాం. మా దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ హక్కుల కోసం మేము నిలబడతామని చెప్పేసి ఆనాడు పోరాటం చేసి ఆదివాసుల కోసం ఇవాళ హక్కులు ఇవాళ కాలం రాబడుతున్నాయి. అందులో ఆయన పోరాటం వల్లనే కోనం భీమ్ లాంటి వాళ్ళు, ఆదివాసులందరం కూడా, మల్లు ధర ఇలాంటి అనేక మంది వాళ్ళ పోరాటం చేయడం వల్ల హక్కులు వచ్చినాయి. హక్కులన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర గవర్నమెంట్ కాల రాస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది. అందుకోసం హక్కులను మనం కాపాడుకుందాం, ఆదివాసీ హక్కులను రక్షించుకుందాం. ఇవాళ ఉన్నటువంటి పేసా చట్టం కావచ్చు, 170 చట్టం కావచ్చు, 5వ షెడ్యూల్ కావచ్చు, లేక ఇవాళ వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టాలు కావచ్చు, వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. కాపాడుకోకపోతే ఇవాళ ఆదివాసీలు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఇవాళ ఆదివాసుల ప్రమేయం లేకుండా ఇవాళ కేంద్ర గవర్నమెంట్ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉన్నది, మన ప్రపంచం కొనసాగుతుంది. అందుకోసం అడవిని కాపాడుకుందాం, అడవిలో ఉన్నటువంటి సంపదను కాపాడుకుందాం, ఆ సంపదను అనుభవించేటువంటి హక్కు మనది ఉందని చెప్పేసి చాటి చెప్పాలని చెప్పి, ఆ చాటి చెప్పాలంటే మనం వాటి కోసం ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే కొమరం భీమ్ లాంటి వాళ్లకు, మన ఆదివాసీ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పోరాడదాం ఆదివాసీ హక్కుల అమలుకై, పోరాడదాం ఆదివాసీ హక్కుల అమలుకై.